అన్ని జన్మలలోకి నరజన్మ గొప్పది, జంతూనాం నరజన్మ దుర్లభం అని శంకర భగవత్పాదులు. నరజన్మ లభించడం చాలా కష్టం. ఎందుచేత అంటే నరునికొక్కనికే కర్మాధికారం ఉన్నది. కర్మాధికారము అంటే ఈశ్వరుడు వేదం ద్వారా ఏ పనులు చెయ్యండి అని చెప్పాడో ఆ పనులను శాస్త్ర ప్రకారంగా చేసేటటువంటి అధికారం ఉన్నటువంటి ఏకైక ప్రాణి మనుష్యుడు. మనుష్యుడు తప్ప ఏ ఇతర జీవికి కూడా కర్మాధికారం లేదు. శాస్త్రంలో ఇలా చెప్పారు అని తెలిస్తే కదూ ఆ కర్మ అలా చేయడం. శాస్త్రంలో ఇలా చెప్పబడింది అని తెలుసుకోవడానికి అవకాశం లేదు అసలు మిగిలిన ప్రాణులకు. ఎందుకంటే వాటికి బుద్ధి అన్నది లేదు. కేవలము బుద్ధి కలిగినటువంటి వాడు, శాస్త్రాన్ని తెలుసుకోగలిగిన వాడు, తెలుసుకున్న శాస్త్రానికి అనుగుణంగా కర్మ చెయ్యగలిగినటువంటి వాడు మనుష్యుడొక్కడే. మళ్ళీ ఈ మనుష్య జాతియందు కూడా అందరి యొక్క కర్మాధికారము ఒక్క విధానంలో ఉండదు. అందరికీ ఒకే రకమైన కర్మ చేసే అధికారం ఉండదు. మీతో నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, సంధ్యావందనం ఉందనుకోండి. సంధ్యావందనం కొంతమందికి నిర్దేశించారు. ఎందుకండి అలా? అందులో ఏమైనా పక్షపాతమా అంటే పక్షపాతం కాదు. కొంతమంది శాస్త్రాధ్యయనం చేసి బుద్ధి ప్రచోదనాన్ని దేవతల వలన పొంది సమాజానికి ఉపయోగపడవలసినటువంటి కర్తవ్యంతో పుడతారు. అలా పుట్టిన వారి బుద్ధి ప్రచోదనమై వారు శాస్త్రమునందు గౌరవంతో మర్యాదతో బ్రతికి సమాజాన్ని ఉద్ధరించవలసిన అవసరం ఉన్నవారు కనుక వారికి కాలమునందు ప్రత్యేకమైనటువంటి నియతిలో ఆయా కాలముల యందు చెయ్యవలసినటువంటి విధానాన్ని కొంతమందికి నిర్దేశించారు. అంతేకాని అందరికీ ఆ బరువు ఎత్తలేరు సమానంగా. అందరూ మొయ్యగలుగుతారు, మొయ్యలేకపోతారు. మనం చూడండి, ఒక తల్లి బిడ్డలే. ఒకడికి జీర్ణ వ్యవస్థ కొంచెం బలహీనంగా ఉంటుంది, అమ్మవాడికి సాత్వికమైన పదార్థం పెడుతుంది. ఒకడు పుష్టిగా ఉంటాడు, ఏది తిన్నా జీర్ణం అవుతుంది, వాడికి అన్ని పదార్థాలు పెడుతుంది. అమ్మ కడుపున పుట్టిన బిడ్డలే. అమ్మకేమైనా ఒకడి మీద ప్రేమ, ఒకడి మీద కోపమా? ఎందుకు వేరుగా పెడుతుంది? అమ్మకి కోపం ఉండి కాదు, ఆ ఆరోగ్యాన్ని చూడడం కోసం అమ్మ ఎవరికి ఏం పెట్టాలో అది పెట్టినట్లు వేదం కూడా నిర్ణయం చేసింది. ఈ అధికారం ఉండి ఈ పని చెయ్యవలసిన వాడు ఇదిగో ఈ కర్తవ్యాన్ని చెయ్యవలసి ఉంటుంది. అలా కాకుండా సమాజం కోసమని పాటుపడి సమాజాభ్యున్నతి కొరకు కాయకష్టం చేసేటటువంటి వాళ్ళకి కాలంలో నువ్వు పొద్దున్న ఇది చేయి, మధ్యాహ్నం ఇది చేయి, సాయంత్రం ఇది చేయి, రాత్రి ఇది చెయ్యి అంటే అది చేస్తూ కూర్చోవడానికి వాళ్ళకి ఎక్కడ ఉంటుంది అవకాశం? అందుకని వాళ్ళకి అది తొలగించి భగవన్నామాన్ని పలకడం, గురువు యందు భక్తితో ఉండడం, ప్రత్యక్ష పరమేశ్వరుడైనటువంటి సూర్యనారాయణమూర్తికి నమస్కారం చెయ్యడం, అటువంటి వాటితో సరిపుచ్చింది. అంత మాత్రం చేత అలా ప్రవర్తించినటువంటి వాళ్ళు, కర్మ అలా చేసిన వాళ్ళు ఏదో ఉత్తమగతులు పొందరు అని మీరు అనుకోకూడదు. ఎవరికి నిర్దేశించినటువంటి కర్మ వారు చేస్తే అందరూ పరమేశ్వరుణ్ణి చేరుతారు. అలా అందరికీ కర్మయందు సమానమైనటువంటి అధికారము లేకపోయినప్పటికీ పరమేశ్వరుడు అందరూ సమానంగా పూజ చేసి సమానమైన ఫలితాన్ని పొందడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రాణి ఒక్కటే, అదే గోవు. సృష్టిలో గోపూజ చెయ్యడానికి అర్హతానర్హతలు లేవు. వీళ్ళు చెయ్యవచ్చు, వీళ్ళు చెయ్యకూడదు అని లేదు. ఒక ఉదాహరణ నేను చెప్పాలంటే, అగ్ని సంబంధమైనటువంటి కార్యాన్ని సన్యాసి చెయ్యకూడదు. అగ్ని సంబంధమైన కార్యాన్ని గృహస్థు చేస్తాడు. సంధ్యావందనాన్ని బ్రహ్మచారి చేస్తాడు, గృహస్థు చేస్తాడు, వానప్రస్థు చేస్తాడు. సంధ్యావందనాన్ని సన్యాసి నిర్వర్తించాడు. అలాగే సన్యాసి ఎప్పుడూ తిరుగుతూ ఉంటాడు.
బ్రహ్మచారి గురువుగారు ఏ పని చెప్తే ఆ పని చేస్తాడు, గృహస్థు తన కుటుంబాన్ని నమ్ముకుని ఒక చోట ఉంటాడు. ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అధికార భేదం. ఒకరు చేసిన పని వేరొకరు చెయ్యకూడదు. దానం పట్టవచ్చు గృహస్థు, దానం పట్టకూడదు బ్రహ్మచారి, రేపటి కోసమని దాచుకోకూడదు. సన్యాసి దానం పట్టి రేపటి కోసమని దాచకూడదు. ఎవరి ఆశ్రమాన్ని బట్టి వాళ్ళకి అధికారం. కానీ అందరూ పూజ చేయడానికి యోగ్యము కలిగినటువంటి ఏకైక ప్రాణి ఈ భూమండలంలో గోవు ఒక్కటే. గోవుని బ్రహ్మచారి పూజ చేస్తాడు, గోవుని గృహస్థు పూజ చేస్తాడు, వనప్రస్థు పూజ చేస్తాడు, సన్యాసి పూజ చేస్తాడు, స్త్రీ పూజ చేస్తుంది, బాలురు పూజ చేస్తారు, దంపతులు పూజ చేస్తారు. అందరూ పూజ చేయడానికి అందరికీ ఒకే కల్పంతో ఒకే పూజా విధానంతో ఉన్నటువంటి ఏకైక ప్రాణి ఈ లోకంలో ఒక్క గోవుయే. సృష్టి యందు అనేక ప్రాణులు ఉన్నాయి. అనేక ప్రాణులు ఉన్నప్పటికీ ఏ ప్రాణి యొక్క పేరు పక్కన కూడా మాతా శబ్దాన్ని వేసి మనం పిలవం. అది మన ఇంటిని ఐశ్వర్యాన్నంతటినీ కాపాడేటటువంటి కుక్కవచ్చు, అయినా శునకమాత అని పిలవరు దాన్ని. ఒక్క గోవు దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం గోమాత అని పిలుస్తారు. గోవుకి మాతృస్థానాన్నిచ్చి శాస్త్రం గౌరవించింది. అమ్మతో సమానము అంది. అమ్మయే గోవు. ఎందుచేత అంటే 2 కారణాలని చెప్పింది వేదం. ఒకటి, ఈ జంతు ప్రపంచంలో సాధారణంగా ఏ జంతువిచ్చేటటువంటి పాలైనా సరే రజోగుణ తమో గుణాలని వృద్ధి చేస్తాయి తప్ప సత్వగుణాన్ని వృద్ధి చేయడం అన్నది ఉండదు జంతువులకు సంబంధించినటువంటి పాలు. కానీ ఒక్క ఆవు పాలు మాత్రం సత్వగుణాన్ని వృద్ధి చేస్తాయి, ఆరోగ్యాన్ని విశేషంగా నిలబడతాయి, సమీకృత ఆహారమై ఉంటాయి. అందులో ఎముకలకు పరిపుష్టినివ్వగలిగినటువంటి కాల్షియం సమృద్ధిగా ఉంటుంది, బుద్ధిని విశేషంగా ప్రచోదనం చేస్తాయి. అందుకే సృష్టిలో ఆవు ఒక్కతే మాత్రం తన ఒక్క దూడ కొరకు మాత్రమే పాలని స్రవించదు. తన దూడ తాగగా ఇంకా చాలా పాలు ఆవు దగ్గర మిగిలిపోతాయి. నిజానికి ఆ పాలన్నీ దూడ తాగితే దూడకి అనారోగ్యం వస్తుంది. అందుకే దూడ కడుపు నిండిపోయిన తరువాత కూడా పాలను స్రవిస్తుంది ఆవు. దేనికోసం పాలనిస్తుంది అని అడిగారు. అలా పాలని ఇచ్చినటువంటి కారణం చేత తల్లి లేని బిడ్డల దగ్గర నుండి, తల్లిపాలు సమృద్ధిగా లేని బిడ్డల దగ్గర నుండి, అనారోగ్యంతో ఉన్న వాళ్ళని, ఆఖరికి నిరంతరం సత్వగుణంలో నిలబడవలసినటువంటి అవసరం ఉన్నటువంటి సన్యాసుల వరకు అందరికీ ఆవు పాల యొక్క సేవనము యోగ్యమైనదిగా చెప్పబడింది. మీరు చూడండి, లలితా సహస్రనామ స్తోత్రంలో నామాలు చెప్పేటప్పుడు ఒక పొందిక ఉంటుంది. ఆ పొందికలో మీరు చూడండి, గుణనిధి, గోమాత, గురుమూర్తి, గుహజన్మభూ, ఇవన్నీ ఒక వరుస క్రమంలో వస్తాయి. అందులో గుణనిధి, గురుమూర్తి, గోమాత ఒక వరుస క్రమంలో ఉంటాయి. అసలు సత్వగుణంతో మంచి గుణములన్నీ ఏర్పడాలి అంటే భగవద్భక్తి, శాస్త్రమునందు విశ్వాసము ఏర్పడి మనుష్యుడు మనుష్యుడిగా బ్రతికేటటువంటి లక్షణం కలగాలి అంటే, గుణములకు నిధి కావాలి అంటే గోవు యొక్క పాలని తాగాలి. ఎవరు సత్వగుణావలంబకుడై శాస్త్రాల్ని పరిశీలనం చేసి శాస్త్రాంతర్గతమైనటువంటి విషయాన్ని తన ఎరుకలోకి బాగా తెచ్చుకొని ఇతరులకు బోధ చేయగలిగినటువంటి ఆ వాగ్వైభవాన్ని కలిగి ఉంటాడో ఆయన గురువు. అటువంటి గురువు గోవు యొక్క పాలని తాగినటువంటి కారణం చేతనే ఆ బుద్ధి ప్రచోదనాన్ని పొందుతాడు. సన్యాసి కూడా సేవించడానికి యోగ్యమైనటువంటి పాలను స్రవించగలిగినటువంటి ఏకైక ప్రాణి ఈ భూమండలంలో గోవు ఒక్కటే. ఆ గోవు యొక్క విలువ కట్టడం, ఆ గోవు యొక్క గౌరవం, గోవు యొక్క మర్యాద, గోవు యొక్క శక్తిని గణన చేయడం లోకంలో ఎవరికీ సాధ్యం కాదు. ఎందుచేత అంటే గోవు చతుర్ముఖ బ్రహ్మగారి సృష్టిలో వచ్చినటువంటి ప్రాణి కాదు. బ్రహ్మగారు సృజించలేదు గోవుని. పరదేవతయే గోదేవతగా, గోమాతగా రూపాన్ని స్వీకరించింది. ఎందుచేత అంటే ఈ భూమండలం మీద 4 మాతృస్వరూపాలు తిరుగుతూ ఉంటాయి అని. 1 జనకమాత, 2 భూమాత, 3 గోమాత, 4 లోకమాత. ఈ 4
జనకమాత అంటే జన్మనిచ్చినటువంటి తల్లి. జన్మనిచ్చినటువంటి తల్లికి ఎంత గౌరవం ఇస్తామో గోవు కూడా అంతే గౌరవం ఇస్తాం. అందుకే పక్కన మాతా శబ్దం వాడతారు. అమ్మ, పసిపిల్లవాడు బ్రతకడానికి కారణం అమ్మే. ఆమె కడుపులోనే ఊపిరి పోసుకుంటాడు. బయటికి వచ్చిన తర్వాత ఆమె నెత్తురు పాలగా మార్చి పడుతుంది. ఆ పాలు తాగి బ్రతుకుతాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత ఇక అమ్మ పాలు ఇవ్వదు. అమ్మ ఏ పని చేయలేదు. ఏ పని చేయలేక ముసలి వగ్గైపోయినటువంటి అమ్మ ఓ మంచంలో పడుంటే ఓ 100 రూపాయలు ఇస్తాం, మీ అమ్మగారి మాంసం మేము కోసుకుంటాం, అమ్ముతారా అని ఎవరైనా అడిగారనుకోండి, అసలు ఆ మాట విన్న కొడుక్కి ఎంత కోపం వస్తుంది. ఎంత వృద్ధురాలైపోయినా అమ్మ సహజంగా శరీరాన్ని విడిచిపెట్టాలి. ఆ అమ్మ అంత్యేష్టి సంస్కారాన్ని కొడుకు చెయ్యాలి. అమ్మ మాంసం తినడం ఎంత హేయమైనటువంటి కృత్యంగా లోకంలో చెప్పబడుతుందో, గోవు యొక్క మాంసం తినడం కూడా అంత హేయమైన కృత్యంగానూ చెప్పబడుతుంది. అందుకే పక్కన మాతా శబ్దం ఉంది కాబట్టి తనని కన్న తల్లి మాంసం తినడం ఎటువంటిదో, గోమాత యొక్క మాంసం తినడం కూడా అంతే హేయమైనటువంటి చర్య. లోకంలో ఈ 4 మాతలలో కనేటటువంటి అమ్మ లోకమాత. ఒక్కొక్కసారి కన్న తల్లి దగ్గర కూడా పెంచడానికి కావలసినటువంటి పాలు లేకపోవచ్చు. ఒకవేళ ఉన్నా వాడు ఒక వయస్సుకు వచ్చేసిన తరువాత సత్వగుణావలంబకుడై శాస్త్రాల్ని పరిశీలించి వైదికమైనటువంటి కర్మానుష్ఠానమునందు తాను మగ్నమై నిలబడదలుచుకుంటే ఆయనకి శరీరం నిలబడడానికి యోగ్యమైన పదార్థము ఆవు పాలు. అప్పుడు ఆ పాలిచ్చి అతని జన్మ సార్థక్యతకి ఉపయోగపడేటటువంటి ప్రాణి గోవు ఒక్కటే. అటువంటి పాలిచ్చేటటువంటి గోవు అమ్మతో సమానమైనటువంటి స్థానాన్ని పొంది ఉంటుంది. మూడవది భూమాత. ఈ భూమాత అమ్మ ఎలా అన్నం పెడుతుందో అలా తరువాతి కాలంలో కూడా మనం బ్రతకడానికి కావలసినటువంటి సమస్తమైన పదార్థములను తనలోంచి ఇస్తుంది భూమాత. చిట్ట చివరికి ఆ భూమాత కడుపులోనే మనం కలిసిపోతాం. 4వది లోకమాత. ఏ కొడుకైనా తను శరీరంతో ఉండగా తన తల్లి శరీరం పడిపోవాలి. అంతేకాని మా అమ్మగారి కన్నా ముందు నేను వెళ్ళిపోవాలని ఏ కొడుకు కోరుకోకూడదు కూడా. అటువంటప్పుడు సాక్షాత్ పరదేవతా స్వరూపమైనటువంటి తన కన్న తల్లి తనని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి బాధ పొందుతాడేమోనని ఏ వ్యక్తి అయినా, అమ్మవారు లోకమాతగా ఏదో దేవాలయంలో ఉండడం కాదురా, గోమాతగా నేను ఎక్కడ చూస్తే అక్కడ తిరుగుతూ ఉంటానని చెప్పింది. ఓ పుట్టినరోజు వస్తే, అందుకే పుట్టినరోజు వచ్చింది అన్నప్పుడు మళ్ళీ పుట్టినరోజు లోపల గండకాల ఉంటే అది తొలగడానికి నల్ల నువ్వుల్ని చేతిలో వేసుకుని ఆవు పాలు బెల్లం ముక్క కలిపి ఒక ప్రత్యేకమైన మంత్రంతో లోపలికి పుచ్చుకుంటారు. అలా పుచ్చుకుంటే వచ్చే పుట్టినరోజు వరకు కూడా ఏ విధమైనటువంటి గండము లేకుండా మళ్ళీ చూడగలుగుతాడు. అమ్మ చేత్తో తల మీద నూనె పెట్టి ఆశీర్వచనం చేసి ఇష్టమైన మధుర పదార్థాన్ని వండి పెట్టేటటువంటి అమ్మ కొడుక్కి కొంత వయస్సు వచ్చిన తరువాత కనుమరుగైపోయినా ఆ అమ్మ స్థానంలో ఉండి ఎప్పుడూ బిడ్డ యొక్క అభ్యున్నతిని కోరగలిగినటువంటి వేరొక తల్లి రూపంలో తిరిగేటటువంటి ఏకైక ప్రాణి గోమాత ఒక్కటే. ఆ గోమాత కూడా కనపడలేదు అనుకుంటే తల్లి భూమాతగా ఉండి అన్నం పెడుతోంది. కాదు, ఈ రూపాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే దేవాలయంలో ఉన్నటువంటి ఆ లోకమాతలోంచి వచ్చాయి. కాబట్టి 4 మాతాస్వరూపములతో ఈ లోకంలో అమ్మవారు తిరుగుతూ ఉంటుంది. అందులో ప్రధానమైనటువంటి స్వరూపం గోమాతా స్వరూపం. ఆ గోవు యొక్క శక్తి, గోవు యొక్క విలువ చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. మీ అమ్మగారి విలువ ఎంత అని ఎవరైనా అడిగాడు అనుకోండి, ఆ మాట అన్నందుకు ఎంత కోపం వస్తుంది. గోవు విలువ కూడా అంతే. గోవుకు విలువ లేదు శాస్త్రంలో. ఎందుచేత అంటే దీన్ని వేదాల్ని భూతద్దంతో చూపించగలిగినటువంటి పురాణంలో ఒక చోట గోవు యొక్క విలువని నిర్ధారించారు. ఎలా నిర్ధారించారంటే, నహుషుడు అని ఒక మహారాజు, చక్రవర్తి కాడు. మహాభారతంలో వచ్చేటటువంటి నహుషుడు వేరు, ఈ నహుషుడు వేరు. ఈయన మహారాజు. ఆ నహుషుడు రాజ్య పరిపాలన చేస్తున్న కాలంలో చ్యవన మహర్షి ఆ రాజ్యం సమీపంలో అంటే తీర ప్రాంతంలో సముద్రం ఉంది. ఆ సముద్రంలో జలస్తంభన విద్య చేత తపస్సు చేస్తున్నాడు. జలస్తంభన విద్య అంటే నీటి లోపలికి వెళ్ళి
ప్రాణాల్ని నిలబెట్టుకుంటారు. అదొక ప్రక్రియ. మనకి చేత కాదు కాబట్టి లోకంలో ఎవరికీ చేత కాదు అనుకోకూడదు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి విజయవాడ వచ్చినప్పుడు కృష్ణానది ప్రవాహం మీద గంటన్నర సేపు కూర్చుని ఆయన ధ్యానం చేశారు. మహాత్ములకు చెల్లుతుంది, వారు చేయగలరు. నేను కాశీపట్టణం వెళ్ళినప్పుడు గంగానది మీద అలా యోగంతో తేలుతూ ధ్యానం చేసిన వ్యక్తుల్ని ఎన్నో పర్యాయాలు చూశాను. కపిలతీర్థం నీటి మీద పద్మాసనం వేసుకుని తేలుతూ ధ్యానం చేస్తున్న వ్యక్తిని నేను ఈ మధ్య క్షేత్ర పర్యటనకి వెళ్ళినప్పుడు కూడా చూశాను. కాబట్టి ఒక్కొక్కరు యోగ సాధన ద్వారా శక్తిని సాధిస్తారు. నీటి మీద కూర్చుని ఎలా ధ్యానం చేయగలరో నీటి లోపలికి వెళ్ళి కూర్చుని కూడా అలా ధ్యానం చేస్తారు. దాన్ని జలస్తంభన విద్య అంటారు. అలా చవన మహర్షి సముద్రంలోకి వెళ్ళి జలస్తంభన విద్యతో అక్కడ కూర్చుని ధ్యానం చేసుకుంటున్నారు, తపస్సు చేసుకుంటున్నారు. ఆయనకి బాహ్య స్మృతి లేదు. సదాశివ బ్రహ్మేంద్రుడు ఒకసారి కావేరీ నది తీరంలో కూర్చుని ధ్యానంలో మగ్నమైపోతే వరదలు వచ్చాయి. ఆ వరదల్లో ఆయన శరీరం వెళ్ళిపోయి చాలా కాలం అయిపోయింది. అయిపోయిన తరువాత ఇసుక తవ్వుకునేటటువంటి కొంతమంది రైతులు ఎడ్లబండి తీసుకొచ్చి కావేరీ నదిలో మేట వేసిన ఇసుక తవ్వుతున్నారు. ఆ పార తగిలి నెత్తురు పైకి చిమ్మింది. ఏముందని తీసి చూశారు. ఆ ఇసుకలో కూరుకుపోయి అలాగే ధ్యానమగ్నులయ్యే ఉన్నారు సదాశివ బ్రహ్మేంద్రులు. వారే కంచి కామకోటి పీఠానికి వారి ముందు గురువు గారి వరకు ఉన్నటువంటి గురువుల వైభవాన్నంతటినీ స్తోత్రం చేశారు. దానికే గురురత్నమాల అని పేరు. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క గురువు యొక్క వైభవాన్ని ప్రకాశింపజేశారు వారు. సదాశివ బ్రహ్మేంద్రులు ఎలా భూమి లోపల ఉండిపోయి కూడా ధ్యానం చేశారో అలా చవన మహర్షి సముద్రంలోకి వెళ్ళి సముద్రంలో కూర్చుని ధ్యానం చేస్తున్నారు. చేపలు పట్టుకునేటటువంటి వాళ్ళు పడవలో వెళ్ళి పెద్ద వల వేశారు సముద్రంలో. ఒక రోజంతా కష్టపడి వేసి కొన్ని రోజులు ఉంచుతారు ఆ వలని. అది బాగా కిందికి దిగి చేపల్ని పట్టుకుంటుంది. పడవలో కూర్చుని అలాగే వలని ఈడుస్తూ ఒడ్డుకు తీసుకొచ్చారు. తీరా బయటికి వచ్చినప్పుడు చూస్తే ఆయన పద్మాసనంలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నవారు పద్మాసనంతోనే వలతో ఈడ్వబడ్డారు ఒడ్డుకి. వాళ్ళు చవన మహర్షిని చూసి హడిలిపోయారు. అయ్య బాబోయ్, మహర్షి సముద్ర గర్భంలో కూర్చుని వారు తపస్సు చేస్తుంటే మనం వల వేసి తీసుకొచ్చాం, ఎంత అపరాధమోనని భయపడి వెళ్ళి మహారాజుకి చెప్పారు. మహారాజు చవనుడు గబగబా వచ్చాడు. వచ్చి చవన మహర్షిని గుర్తుపట్టి ఆయనకి అర్ఘ్యపాద్యాది క్రియలను ఆచరించి వారికి నమస్కరించాడు. ఆయన బహిర్ముఖులై ఆయన అన్నారు, మహారాజా, నేను సముద్రంలో ఉండగా ఈ జాలరి వాళ్ళు వల వేసి నన్ను ఒడ్డుకు తెచ్చారు. నేను ఈ ఒడ్డుకు వచ్చాను. మహారాజు అన్నాడు, ఇది నా రాజ్యం. నా రాజ్యంలో ఉన్న వాళ్ళ వల్ల తప్పు జరిగింది కాబట్టి ఆ తప్పు నాదే. నన్ను మన్నించి మీరు యథేచ్ఛగా మళ్ళీ తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోండి అన్నాడు. ఆయన మహాధర్మమూర్తి. చవనుడు అన్నాడు, అలాగే పెడతాను, కానీ సముద్రంలో ఉండేటటువంటి ప్రాణుల మీద వల వేసి చేపల్ని తెచ్చుకొని చంపేటటువంటి అధికారాన్ని శాపరూపంలో ఇచ్చినవాడు అగ్నిహోత్రుడు. మీరు మహాభారతంలో విన్నారు. అందుకే చేపలు ఎక్కువ చచ్చిపోతుంటాయి వలలకి పడి. నేను కూడా సముద్ర గర్భంలో వీళ్ళకి దొరికాను జాలరులకు. సముద్ర గర్భంలో వల వేసి లాగినప్పుడు ఏది దొరికితే అది మత్స్యకారుడు. వాళ్ళు నన్ను నీళ్లలోకి వదలలేదు. వాళ్ళు నన్ను ఒడ్డున ఉంచి నీకు చెప్పారు. నేను వాళ్ళ సొత్తు. నువ్వు నన్ను తపస్సు చేసుకోవడానికి మళ్ళీ పంపించాలి అనుకుంటే నువ్వు నన్ను జాలరి వారి దగ్గర కొనుక్కో. నన్ను కొనుక్కున్న తర్వాత నేను నీకు సొత్తు అవుతాను. అప్పుడు నువ్వు నాకు స్వేచ్ఛని, నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాను. వాళ్ళు నన్ను ఒడ్డుకి వల వేసి తెచ్చాక నా అంత నేను వెళ్ళిపోవడానికి నాకు అధికారం లేదు. ఇప్పుడు మత్స్యకారుల సొత్తు కాబట్టి నన్ను కొనుక్కో అన్నాడు. రాజు అన్నాడు, 50,000 బంగారు మాడలు ఇస్తాను, చవన మహర్షిని ఇమ్మన్నాడు. చవన మహర్షి అన్నారు, అది నా విలువ కాదన్నారు. అంతకన్నా ఇంకో మాట చెప్పు. 1,000,000 బంగారు మాడలు ఇస్తానన్నాడు. అది కూడా కాదు నా విలువ, ఇంకొక మాట చెప్పు. అర్ధరాజ్యం ఇచ్చేస్తాను, అది కూడా కాదు నా విలువ, ఇంకొక మాట చెప్పు. నా రాజ్యం అంతా ఇచ్చేస్తానన్నాడు. అది కూడా కాదు నా విలువ, ఇంకొక మాట చెప్పన్నాడు. నాతో కలిపి నా కుటుంబంతో కలిపి అందరం పరిచర్య చేస్తాం, ఇచ్చేస్తానన్నాడు. అది కూడా కాదు నా విలువ అన్నాడు. మరి ఎలా? అప్పుడు గవిజాతుడు అని వేరొక మహర్షి వచ్చారు. ఆయన వచ్చి అన్నారు, పిచ్చివాడా, చవన మహర్షికి విలువ కట్టగలిగిన వాడివా?
చవన మహర్షికి విలువ కట్టి జాలర్ల దగ్గర కొనగలవా? చవన మహర్షిని కొనుక్కోవాలంటే లోకంలో ఒకే ఒక్క ప్రాణి, దానికి విలువ లేదు, దానికి విలువ కట్టలేము. అందుకే ఒక ఆవుని జాలరులకిచ్చి నువ్వు చవన మహర్షిని పుచ్చుకోవాలి. చవన మహర్షిని అడిగారు, పుచ్చుకోమంటారా అని అడిగారు. ఆయన అన్నారు, ఒక గోవు అయితే అంగీకారమే, ఆ గోవుతో సమానం నేను అవునో కాదో తెలియదు, కాబట్టి గోవునిచ్చి పుచ్చుకోవాలి. అంటే అప్పుడు ఆ గవిజాతుని యొక్క మాట ప్రకారం ఒక ఆవుని జాలరులకిచ్చి జాలరుల నుండి చవన మహర్షిని పుచ్చుకొని చవన మహర్షికి స్వేచ్ఛనిచ్చి మళ్ళీ ఆయన తపస్సు చేసుకోవడానికి అంగీకరించాడు రాజు. అంటే ఒక గోవు ఎంత గొప్ప ప్రాణో తెలుసుకోవాలి అంటే పౌరాణికమైనటువంటి ఈ కథ ఆధారం. అందుకే వేదంలో గోవుకి సంబంధించి చాలా చిన్న మాట ఒకటి ఉంది, కానీ చాలా విశేషమైనటువంటి మాట. గౌరగ్నిహోత్రం అనొక మంత్రం. గోవు అగ్నిహోత్రము. గోవు అగ్నిహోత్రం అయితే గోవు దగ్గరికి వెళ్ళి ఒక సమిధ వేస్తే అది కాలుతుందా? గౌరగ్నిహోత్రం అంటే గోవు మీద ఓ పాలగిన్నె పెడితే పాలు పొంగుతాయా? పొంగవు. మరి గోవు అగ్నిహోత్రము కాదు. అగ్నిహోత్రాన్ని పట్టుకుని కాస్త అగ్నిహోత్రాన్ని చేత్తో పట్టుకుని దానం చేసి ఇది గోవు అంటే చెల్లుతుందా? చెల్లదు. గోవు అగ్నిహోత్రం కాదు, అగ్నిహోత్రము గోవు కాదు. కానప్పుడు మరి గౌరు అగ్నిహోత్రం ఎలా చెల్లుతుంది అంటే 2 కారణముల చేత చెల్లుతుంది అన్నారు. ఒకటి, నిత్యము అగ్నిహోత్రాన్ని ఆరాధన చెయ్యాలి. నిత్యాగ్నిహోత్రము అని, అది కేవలం బ్రాహ్మణులే చెయ్యాలి అని చాలామందిలో ఒక అపోహ. కాదు, చాతుర్వర్ణములు ప్రతిరోజు అగ్నిహోత్రమును ఆరాధించవలసినదే. 4వ వర్ణము వారు ఎలా ఆరాధించాలన్న విషయాన్ని వైద్యనాధీయం పూర్తిగా వివరణం చేసింది. అందరూ అగ్నిహోత్రాన్ని ఆరాధనం చెయ్యాలి. అగ్నిహోత్రాన్ని ఆరాధనం చేస్తే ఏమొస్తుంది అంటే శ్రియమిచ్చేత్ హుతాశన అని. హుతాశన అంటే అగ్నిహోత్రం. అగ్నిహోత్రము సమస్తమైనటువంటి ఐశ్వర్యాలను ఇస్తుంది. అగ్నిలోకి సమిధాదానం చెయ్యడం, ఆవునీతిని పొయ్యడం, యజ్ఞయాగాది క్రతువులు చేయడం సమస్త ఐశ్వర్యములకు కారణం. వర్షం పడడానికి ప్రధానమైన కారణం ఏది అంటే యజ్ఞమే. ఎక్కడ యజ్ఞం జరుగుతుందో అక్కడ దేవతలు ప్రీతి చెంది వర్షం కురిపిస్తారు. యజ్ఞమే వర్షమునకు ఆధారము. ఆ యజ్ఞము లేని నాడు వర్షము సక్రమంగా కురవదు. ఆ వర్షము వలన సమస్తమైన ఐశ్వర్యం వస్తుంది. అందుకని శ్రియమిచ్చేత్ హుతాశన. ఆ అగ్నిహోత్రము వలన సమస్త సుఖములు చేకూరుతాయి. అలా ఇవ్వగలిగినటువంటి అగ్నిహోత్రం ఎటువంటిదో ఆవు యొక్క సేవ అటువంటిది. గోవు అగ్నిహోత్రము రెండిటికి అభేదం. ప్రతిరోజు నిత్యాగ్నిహోత్రం చేస్తే ఎలాంటి పాపాన్ని దహించగలిగిన శక్తిని పొందుతాడో, ఏదో ఒక పెద్ద పాపం పొందానేమో అని నాకు అనుమానం ఉందనుకోండి, గోసేవ చెయ్యండి అంటారు. ఎందుకు చెప్తారో తెలుసా మాట? గోసేవ నిత్యాగ్నిహోత్రం. నిత్యము అగ్నిహోత్రాన్ని సేవించడం ఎటువంటిదో గోవుని సేవించడం అటువంటిది. కొన్ని కారణముల చేత అగ్నిహోత్రం ఉన్న చోటికి, యజ్ఞం జరుగుతున్న చోటికి ప్రవేశించే అధికారాన్ని కోల్పోతారు. అలాగే గురువుగారి పాదుకల్ని ముట్టుకునే అధికారాన్ని కోల్పోతారు. కోల్పోతే అప్పుడు దానికి ప్రాయశ్చిత్తంగా చేసుకోవలసింది ఏది అంటే గోసేవ. గోసేవ చేస్తే అగ్నిశాలలో కూర్చున్నట్టే. అగ్నిశాలలో కూర్చోవడము అంటే సామాన్యమైన విషయం కాదు, పరమ పవిత్రుడై ఉన్నట్లు గుర్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.